ఈరోజు స్పెషల్ రెసిపీ కీమా దోశ. నాన్ వెజ్ లవర్స్కి పండగ చేసుకునే రెసిపీ. దీనికోసం మనం మామూలుగా వేసేటటువంటి దోశల బ్యాటర్ ఉంటుంది కదా, ఆ పిండిని తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. రౌండ్గా మనం మీడియం హాట్ ఉన్నటువంటి తవ్వ మీద వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి కీమా మిశ్రమాన్ని మసాలాతో సహా ఈ దోశ నిండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ అప్లై చేయండి. కీమా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దోశ క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్లో ఎక్కువసేపు కాలిస్తే మంచి కలర్ వస్తుంది, క్రిస్పీనెస్ వస్తుంది. కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. మన కీమా దోశ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్లిప్ చేసి దీన్ని తీసేస్తున్నాము. మనకి ఇష్టమైన ఫేవరెట్ చట్నీ దేంతో అయినా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ, రోటి పచ్చళ్ళు అట్లాంటి వాటితో కూడా బాగానే ఉంటుంది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.